ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తమ కాలనీ కమ్యూనిటీ గేటును ధ్వంసం చేసి కిటికీ అద్దాలు పగలగొట్టారన్నారు. దాడి చేయడం తమ సంస్కృతి కాదని, ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యయుతంగా తేల్చుకుందామన్నారు. తమ అధినేత కేసీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచితే ప్రస్తుతం కాంగ్రెస్ దానిని డ్యామేజ్ చేస్తుందంటూ దుయ్యబట్టారు. ఇక తెలంగాణ కోసం చావడానికి తాను సిద్ధమని, ప్రత్యర్థుల అవాకులకు చవాకులకు భయపడేది లేదన్నారు కౌశిక్ రెడ్డి. ఒకటే అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పండి రేవంత్ రెడ్డి గారు. మీరే ముఖ్యమంత్రి, మీరే హోమ్ మినిస్టరు. మరి మీ ప్రభుత్వంలో మీరు మొన్న కోట్లాది రూపాయలు ఇచ్చి జాయిన్ చేసుకున్న గాంధీతో పాటు గుండాలని 30-40 మంది గుండాలని సైబరాబాద్ పోలీస్ ఆపలేకపోయిందా? మీరు ఈ సమాజానికి ఏమి చెప్పదలుచుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి తనని స్వాగతించి తెలంగాణ భవన్కి తీసుకెళ్లి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతా అన్న. దాంట్లో ఏమైనా తప్పున్నదా అని నేను అడుగుతా ఉన్నా. నన్ను ఇంత దారుణంగా తిట్టడము సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యే గారు ఈ విధంగా మాట్లాడగలుగుతారా? ఒక్కసారి ఆలోచన చేయండి. అదే మన భాషనేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆంధ్రోళ్ళని నేను తిట్టినా అని, ఆంధ్రోళ్ళని నేను అన్నా అని, ఎందుకే మీరు రాజకీయం? నేను మీకు చెప్తున్నా, హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్కి నేను చెప్తా ఉన్నాను, నేను నిన్న అన్నది గాంధీని అన్నా. గాంధీయే స్వయంగా ఏమన్నాడు? గాంధీకి కౌశిక్ ఇది వ్యక్తిగతం అన్నాడు. ఎస్, నేను కూడా వ్యక్తిగతంగా గాంధీని అన్నా. ప్రతి ఆంధ్ర సెటిలర్ అంటే మాకు గౌరవం ఉంది. నాకు దూకుడు ఎక్కువ ఉంటే దానం నాగేందర్ గారికి గోకుడు ఎక్కువ ఉన్నది. సో ఈ గోకుడు బంద్ చేసి, నువ్వు సిగ్గు శరము లజ్జ మానం ఉంటే నువ్వు ఫస్ట్ ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి ఖైరతాబాద్ ఎలక్షన్లకి రా. మా ప్రజలు నీకే బుద్ధి చెప్పు.